మరైతే ఇదే నీ తుది నిర్ణయమా? ఇది మా అమ్మాయి నిర్ణయం, దానికి కట్టుపడాల్సిన పరిస్థితి. ఏదైనా బాగా ఆలోచించి చెప్పు పార్వతి. చుట్టుపక్కల వారి కోసం పేరుకో కుటుంబిషన్ పెట్టి 7-8 సంవత్సరాలుగా నీ కుటుంబానికి ఒక ఆదాయం కల్పిస్తున్నాను. సడన్గా రావద్దని చెప్తున్నావు. నీ కూతురు సంపాదించే 100 రూపాయలే ఈ కుటుంబానికి సరిపోతుందనుకుంటున్నావా? సరిపెట్టుకుందామనే నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయి వచ్చే టైం అయింది, దయచేసి. బయలుదేరతాను. వెళ్ళటానికి ముందు నా మనసులో ఉన్నది చెప్తాను. నువ్వు నాతో కలిసి ఉండాలన్నది నీ అనుభవంతో తీసుకున్న నిర్ణయం. నన్ను రావద్దని నీ కూతురు చెప్పడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం. ఈ ఊరు ప్రజల గురించి నీ కూతురు అర్థం చేసుకునేంత అనుభవం రావాలి అంటే చాలా కాలం పడుతుంది. అంతవరకు ఈ కుటుంబం గట్టెక్కాలి అంటే విధి చేతిలోనే ఉంది. వస్తా. ఈ ఇంటికి వస్తేనే నేను సహాయం చేస్తాను అనుకోవద్దు. వీధిలో నుంచి కూడా సహాయం చేయడానికి సిద్ధమే. అవసరమైతే సంకోచించకుండా కబురు చేయి. ఏంటయ్యా శబ్దం? పిల్లల్ని నిద్రపోతా ఏంది? ఏం లేదు, బండి రిపేర్ అయింది. అది ఏంటయ్యా రిపేరు? ఏమయ్యా ఆవిడ చెప్పింది నీకు చెవులు వినిపించట్లేదా? ఎందుకయ్యా ఇక్కడే గుర్రు గుర్రు మనం ప్రాణాలు తీస్తావు? వెళ్ళవయ్యా, వెళ్ళే. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అబ్బాయి ఇంటికా అమ్మాయి ఇంటికి? అవును, 3 రోజులుగా కాలేజీకి వెళ్ళలేదంట. ఎప్పుడు చూసినా టైలర్ కొట్టులోనే కూర్చొని ఉంటున్నావంట. ఆ కొట్టుకు ఎదిరింట్లో ఉన్న అమ్మాయితో షికార్లు కొడుతున్నావా? ఇదంతా నిజమేనా? అలాంటిదేం లేదు, ఎవరో కావాలని మీతో అలా చెప్పుంటారు. మిగతా వాళ్ళు చెప్పింది అలా ఉంచు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రియకి నీకు వివాహం చేయాలని నేనెప్పుడో నిర్ణయించాను. నా మాట కాదని ఇంకొకరితో తిరిగావంటే మున్ముందు చాలా కష్టపడతావు. జాగ్రత్త. హలో. హలో, రండి సార్, కూర్చోండి. ఈరోజు కాలేజ్ లీవా సార్? నేనే వెళ్ళలేదు. ఒంట్లో ఏమన్నా బాలేదా? మనసు బాగోలేదు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. టైలర్ కొట్టు ఎదురుగుండా సరోజా అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారు? మీకు ఈ విషయం ఇంతకు ముందే తెలుసా? దయచేసి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి. నేను అదే నిర్ణయించుకున్నాను, కానీ ఆ అమ్మాయి నాతో మాట్లాడడం లేదే. నేను కావాలంటే ఏం జరిగిందో కనుక్కొని చెప్తాను. అంత లోపల తొందరపడి ఒక్క నిమిషం ఇలా రా సరోజా.
రాస్కెల్. డాడీ, కొట్టకండి. నా మాట వినండి. ఏమండి? కొట్టొద్దు. కొట్టకండి. ఆగండి. ఏమండి? నా మాట వినండి. కొట్టొద్దు. చెప్పేది వినండి. ఎంత పగురుంటే నాతో అలా మాట్లాడతాడు? నువ్వేమైనా దేశోద్ధారకుడని ఉద్దేశమా? లేడీ రాస్కెల్. 600 నేను నా నిర్ణయం మార్చుకోను. ప్రియకు నాకు పెళ్లి జరగడం అన్నది అసాధ్యం. నేను ఆ సరోజని పెళ్లి చేసుకుంటాను. నేను చెప్తూనే ఉన్నాను, మళ్ళీ అదే పాటు పడతారా? నువ్వు అట్లేవే వీడిని నరికేస్తాను. ఆ మాట కాదంటాడా? నా నిర్ణయం మారదు డాడీ. ఏయ్! ఏయ్! మాట వినండి. ఏమండి? డాడీ ఏయ్! రేయ్, ఇత్తడి బాబిన్స్ కనిపించట్లేదు, ఏమైపోయినట్టు? ఈ సొరుగులోనూ కనిపించట్లేదు, ఉన్నవి 2 ఏమైపోయినట్టు? ఎవరు దొంగిలించారో ఏంటో తెలియట్లేదు, చెప్పరా? ఒకే ఒకటి లాగిచ్చానుకో పక్క రోడ్లోకి వెళ్ళి పడతావు. అది దొరకదయ్యా. అది ఎలా దొరుకుతుంది? ఆకులు నాకేవాడు దగ్గర మూతులు నాకేవాడని ఉన్న 2 బాబిన్స్ ఎవరో దొంగిలించేశారు. ఒరేయ్, నువ్వు కొట్టొదిలి ఎక్కడ పోయారా? నువ్వు మాట్లాడవరా? ఎంతమంది కుటుంబాలు నాశనం చేయాలనుకుంటున్నావో? ఎత్తడి సామాని ఖర్జూరపళ్ళు, ఎత్తడి సామాని ఖర్జూరపళ్ళు, ఎత్తడి సామాని ఖర్జూరపళ్ళు. ఒరేయ్, మూర్ఖత్వంగా కొట్టు నీ మీద వదిలేసి వెళ్ళిపోతే ఏమొద్ది? పిల్లి గుడ్డిదైతే ఎలాగ తోకాడిస్తే ఎకిరించిందంట. ఏమయ్యా, ఏమిటది? నీ అరుపులు రోడ్లంతా వినిపిస్తున్నాయి. కోపం తారస్థాయికి వెళ్ళిందా? ఎళ్ళకేమవుద్దండి? కంచే చేను మేసిందన్న సామెతలాగా కొట్టి ఇడి మీద వదిలేసి వెళ్ళిపోతే నా గతి ఏమవుద్దండి? వాడికేంట్రా, రాజా ఇంటి బిడ్డ 5-6 ఖర్జూర పళ్ళు వాడి దగ్గర పెట్టుకుని చక్కగా తింటున్నాడు కదరా. ఏంటేంటి ఖర్జూరం పళ్ళు తింటున్నాడా? ఎరా రేయ్, నా ఇత్తడి బాబిని సమ్మేశాగా నువ్వు ఈ ఖర్జూర పళ్ళు కొనుక్కున్నావు. నువ్వు మాట్లాడు, నీవెలా మాట్లాడుతావు? నోటి నిండా పళ్ళుంటేనే రేయ్ నిన్ను. రేయ్, ఇన్ని ఖర్జూర పళ్ళు కొన్నావురా? గురువుకే పంగనామాలు పెట్టే ముఖమోడా, నిన్నేం చేసినా తప్పు లేదురా. కొట్టాలరా నిన్ను, ఎత్తి కొదయాలి. అరే వదిలేవయ్యా చిన్నపిల్లాన్ని పట్టుకుని. ఏం చిన్నపిల్లడండి? ఏమయ్యా బుద్ధి లేని మనిషే, నువ్వే మొత్తం లాగేస్తున్నావు. నాకు 2 పెట్టవా? ఎంగిల్ చేసేసానే. ఎంగిల్ చేసావురా, ఇలాగే. సరోజ, ఇప్పటి వరకు సుందరమూర్తి గురించి నీ దగ్గర ఎన్నోసార్లు మాట్లాడాను, కానీ నువ్వేం సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నావు. ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ రోజుకి ఆయన ఇల్లు వదిలిపెట్టి వచ్చి 10 రోజులైంది. ఇప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా నా బట్టలు వేసుకుంటున్నా. దయచేసి మీరు ఆయన్ని ఇంటికి వెళ్ళమని చెప్పండి. ఇప్పుడు అలా కుదరదు. ఇంట్లో ఆయన అత్తకూతుర్ని పెళ్లి చేసుకోమని ఆయన బలవంత పెట్టారు. ఆయన కాదని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అన్నిటికీ కారణం నువ్వే సరోజ. నిన్న ఆయన ప్రాణ సమానంగా ప్రేమించడం వల్లే ఇవన్నీ జరిగాయి. నువ్వింకా కూడా మౌనంగా ఉంటే ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. రే వద్దురా, నువ్వు చేసే పనులు మితిమీరిపోతున్నాయి. మళ్ళీ నువ్వు ఈ కొట్టుకు వస్తావు కదా, మర్యాదగా దాన్ని కింద పాడేయి. వద్దు పోరా. పెద్దలు ఊరికే చెప్పారంట్రా సామెతని. మతానికి ఎదిరేకం మంచానికి అడ్డము అని ఊరికే చెప్పారంట్రా పెద్దలు సామెతని. నేను నీకు ఈ రోజు చెబుతున్నాను, నువ్వు తిండికి లాటరీ కొట్టి వీధి వీధి ఎంగిలాకులు ఎత్తుకోకపోతే నా పేరు కాళిదాసు కాదురా, కాళిదాసు కాదంటే. గుడ్డి కంటే మెల్ల ఎంతో పర్వాలేదు,
రేయ్ నిన్నే 4 పీకులు పీకానంటే ఉండరా, ఆగరా ఆగా ఆగరా. నో ఈ రోజు ఈ కన్సర్న్ ఇంత పెద్దదవడానికి కారణం మీరు ఇచ్చిన ఆర్డరే సార్. వీ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ దట్. లోపలికి రావచ్చా అండి?